ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తపై రాపూరు మండల వైసీపీ నాయకులు రగిలిపోతున్నారు. ఎక్కడ చూసినా నిరసనలు, దిష్టిబొమ్మ దగ్ధం. ఏబిఎన్ రాధాకృష్ణ డౌన్ డౌన్ అంటూ నినాదాలు, నిరసనలతో మారుమోగుతుంది. ఇటీవల ఆంధ్రజ్యోతిలో పాపకన్ను మధుసూదన్ రెడ్డి సర్వే నెంబర్ 1లో 400 ఎకరాలు భూ కబ్జా చేశారంటూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనానికి వైసీపీ నాయకులు రగిలిపోతున్నారు. ఈ కార్యక్రమంలో లీలామోహన్ రెడ్డి, షేక్ గని, వరబాబు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. సంబంధించిన 400 ఎకరాల భూమి మేకపాటి రాజమోహన్ అయినటువంటి బామ్మర్ది, సొంత బామ్మర్ది మధుసూదన్ రెడ్డి మీద అవాస్తవాలు రాసిన ఏబిఎన్ ఛానల్ రాధాకృష్ణని ఇప్పుడు దిష్టిబొమ్మ కూడా దహనం చేయడం జరిగింది. ఎందుకని దహనం చేశారంటే ఇక్కడ అవాస్తవాలన్నీ కూడా ఏమీ జరగకుండానే అపనిందలు వేయడం, పెద్ద పెద్ద వ్యక్తులంతా దాంట్లో జత చేయడం, ఇలాంటి అలవాట్లన్నీ రాధాకృష్ణకి గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇదే విధంగా చేస్తూ వస్తున్నారు. ఈ విధంగా ఇంకా జరగకుండా ఉండేదానికోసం అతని దిష్టిబొమ్మ కూడా ఇక్కడ తగలబెట్టడం జరిగింది. ఈ దిష్టిబొమ్మని ఎందుకు తగలబెట్టారంటే కూడా రాపూరు ప్రజలంతా కూడా పాపకన్ను కుటుంబానికి ఒక మంచి పేరు ఉంది కాబట్టి, ఇలాంటి అలవాట్లు లేవు కాబట్టి ఏ భూ కబ్జాలు కానీ, ఎక్కడ అవినీతి కానీ, ఎక్కడ మచ్చలేని నాయకులు కాబట్టి మండలంలో ప్రజలందరూ కూడా కలిసి ఇప్పుడు రాధాకృష్ణ దిష్టిబొమ్మను తగలబెట్టారు. ఎందుకంటే అతను ఈ రాపూరు మండలంలో పేద ప్రజలకు అందరికి కూడా అండదండలుగా గత 40 సంవత్సరాల నుంచి పాపకన్ను కుటుంబం అన్ని కుటుంబాలకు కూడా అండదండగా నిలిచేది కాబట్టి ఆ మచ్చ వచ్చిందని మండలం ఉండే ప్రజలంతా కూడా జీర్ణించుకోలేకున్నారు నిన్నటి నుంచి కూడా. ఎందుకంటే ఇలాంటి దుర్మార్గులు రాధాకృష్ణ లాంటి వాళ్ళు ఆంధ్రజ్యోతి పేపరు, ఈనాడు ఇలాంటివన్నీ కూడా ఇదే విధంగా దహనమైపోవాలని కూడా రాపూరు ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు.